ఇది కట్ అయిపోయేలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా నేనైతే ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో పెద్ద వ్లాగ్ ఏం కాదండి, చిన్న వ్లాగ్ అనమాట. వ్లాగ్ దగ్గర దగ్గర 2 వారాలు అవుతుందండి వీడియో పెట్టలేదు. షార్ట్ వీడియోలు పెడుతున్నాను అనమాట. షార్ట్ వీడియో కూడా అందరూ చూస్తున్నారండి, అందరూ అభిమానిస్తున్నారు. చాలండి, నన్ను అలా కనికరిస్తే చాలు. కనీసం రోజుకి ఒక్కలైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలండి. అలా చేసుకుంటే చాలు, అంతే. అంతకుమించి నేను కోరుకోవట్లేదు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బారసాలండి, మా తమ్ముడు గారి అబ్బాయికి. మేమైతే వెళ్తున్నాము దేవరాపల్లి అండి. దేవరాపల్లి వెళ్ళాలి. అందుకనే ఉదయం కూడా కొద్దిగా లేట్గా లేచాములేండి. షాప్కి వెళ్ళలేదు కాబట్టి ధీమాగా చక్కగా లేచి రెడీ అవుదాంలే, కంగారు ఎందుకు అనేసి ఉన్నాం అనమాట. అంతలోకి మన ఆడవాళ్ళకి టీ అంటే గొప్ప ఇష్టం కదా, అందుకనేసి ఉదయం లెగ్గానే టీ అనమాట. మగవాళ్ళకి మందు ఎలాగో ఈ ఆడవాళ్ళకి టీ పిచ్చి అలాగా అన్నమాట. నేనైతే మాత్రం ఉదయం లేచిన వెంటనే ముందు టీ పెట్టుకోవాలండి. టీ తాగకుండా మాత్రం ఏ పని చేయలేను, ఏ పని ముట్టుకోను అనమాట. ఒకవేళ పాలు కానీ లేకపోతే మా ఆయన పాలు తెచ్చే వరకు కూడా నేను వంటగదిలోకి వెళ్ళను. టీ తాగిన తర్వాత ఏ పనైనా చేస్తాను. భోజనం అన్న మానేస్తాను కానీ టీ మాలపోతున్నానండి బాబు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీ అయితే పెట్టుకొని ఇగుంటే వచ్చి చక్కగా బయట కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. మా అమ్మాయిని దువ్వుని తెచ్చుకోమ్మా, కొంచెం జల్లేసేస్తాను, టైం అయిపోతుంది కదా అని చెప్తున్నాను. అదనమాట. వీడియోస్ చాలా రోజుల నుంచి పెట్టలేదు కదండి, అందువల్ల కొద్దిగా కనీసం ఈరోజన్నా పెట్టచ్చు, ఈరోజు ఇంటి దగ్గర కదా ఉన్నాం అనేసి తీసాను. నేను చేసే వీడియోలోని ఏదైనా తప్పు ఉంటే కనుక మరణించండి. ఎందుకంటే వీడియోలు నేను పెద్దగా పెట్టలేదు, ఎందుకంటే నాకు సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వడంలో తడబడుతుంది అనమాట. అందువల్ల నేను ఎక్కువ ఫుల్ వీడియోలు తీయలేకపోతున్నాను అనమాట. అన్నీ నేర్చుకున్నానండి, వాయిస్ ఓవర్ ఇవ్వడం, తర్వాత ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ అన్నీ నేర్చుకున్నాను కాబట్టి నా ఎంత లేని వీడియో ఈరోజు పెట్టేశాను అనమాట. మా బాబు మొత్తం అంతా నేర్పాడు, నేను నేర్చుకొని ఈరోజు వీడియో అయితే మొత్తం అంతా నేనే చేశాను అనమాట. కాకపోతే ఎక్కువ టైం కాకుండా కొద్దిగా టైంలోనే 7 నిమిషాల్లోనే అయిపోయేలా వీడియో చేద్దాము. ఎందుకు పెద్దగా ఫుల్గా 11 సెకండ్లు 12 సెకండ్లు ఎందుకు, అంత వీడియో ఎవరు చూడలేరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన వీడియోలో చూడాలని ఏమీ ఉండదు కదా అనేసి సరే చిన్న చేద్దాము, నేను మా ఇంటి దగ్గర ఎలా ఉంటానో తెలియాలి కదా అందరికి అనేసి నేను చిన్న వీడియో తీసాను అనమాట. మేమైతే బయలుదేరాలండి, బయలుదేరి వెళ్ళాలి దేవరాపల్లి. టమాటా రైస్ కొద్ది చేశాను, పిల్లలిద్దరూ ముందు స్కూల్కి వెళ్ళిపోతాను అన్నారని టమాటా రైస్ కొద్ది చేశాను అనమాట. మళ్ళీ తర్వాత వాళ్ళ నాన్న అన్నాడు, వద్దు తీసుకెళ్ళిపోదాం, వాళ్ళిద్దరూ సాయంత్రం ఇద్దరు ఉంటారు, ఏ టైం అవుతుందో తెలియదు కదా అనేసి అన్నారు. సరేలే అయితే అనేసి మా ఆయన గారికి నాకు టిఫిన్కి రుబ్బు తీసుకుంటున్నానండి. చూడండి మా వంటగది అంతా ఎలా ఉందో చూడండి. వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేరండి, అందుకని ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాను అనమాట. నేను ఫోను ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట. అన్నీ క్లీన్ చేసేసి అప్పుడు చట్నీ అది వేద్దాం అనేసి రుబ్బు తీసి పక్కన పెట్టాను. కుక్కర్ విజిల్ అయిపోయింది అనమాట. పక్కన పెట్టేసేసి రేకి వేసాను అనమాట. అట్లకి రేగి పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేద్దాం అనేసి నాన్ స్టిక్ ప్యాన్లు తీసుకున్నానండి కొత్తవి, అవి ఇంకా వాడలేదు. ఈ ప్యాన్ చూసినప్పుడల్లా అది వాడదాం అనిపిస్తుంది, మళ్ళీ కొత్తది ఎందుకు అబ్బా వాడడం అని అనిపిస్తుంది. దాన్ని తీయడం లోపలెట్టడం అలా చేస్తున్నాను అనమాట. అందాక ఇదే వాడుతున్నాను, ఇది అన్నాలు అవ్వలేదు, సంవత్సరం అవుతుందిలేండి తీసుకొని. కానీ బాగా పనిచేస్తుందిలేండి, పని చేయకపోవడం ఏమీ లేదు, బాగానే పనిచేస్తుంది. చక్కగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు దేవరాపల్లి వెళ్తామని అనుకోలేదు, కానీ సడన్గా వెళ్ళామన్నమాట. ఇంకొన్ని వంటగది మొత్తం క్లీన్ చేసేసేసి అప్పుడు మిక్స్ చేసానమాట. మొత్తం గిన్నెలు కూడా తోమేసానండి, తోమేసి లాస్ట్ చేసి టమాటా రైస్ పక్కన బౌల్ కనబడుతుంది కదండి, ఆ బౌల్లో తీసానమాట. కుక్కరు అన్నీ తోమేసాను. ఇప్పుడు చట్నీ వేసేసేసి ఓ పక్కన పెట్టేసేసి అప్పుడు నేను స్నానానికి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేయాలని కానీ రెడీ అయిపోయాను. మీకే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఫ్రెండ్స్, దేవరాపల్లి వెళ్తున్నాం అనేసి. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ అత్తరూరు అదే, నా అత్తరూరు అదే అనమాట. మా తమ్ముడు మేనమామ కూతురుని చేసుకున్నారండి, వాళ్ళ మామయ్య కూతురు అనమాట, చిన్న మామయ్య కూతురు చేసుకున్నారనమాట. బాబు పుట్టాడు మన అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లోని డెలివరీ అయిందండి మా మరదలో. అది 11 రోజులు పెట్టేస్తున్నారు, ఎందుకంటే ఆషాఢం ఒకటి వచ్చింది, మూలం ఒకటి వచ్చింది కదా, మళ్ళీ శ్రావణ మాసం అంటే 3 నెలలు ఆగాలి. అందుకనేసి సాయంత్రం ఒకటి తగిలేయండి. మా తమ్ముడు చూడలేదు ఆ బాబుని. పాప అనేసాను, పాపని వచ్చేస్తుంది చూడండి, బాబు పాప కాదు. చూడలేదు, ఆడు ఊరిక గోల గోల పెట్టేస్తున్నాడు, నేను చూడలేదు అనేసి అంటే మా పిన్ని ముహూర్తం పెట్టించింది అనమాట. శాంతులు తీయించి
అప్పుడు బాబు మొహం చూస్తాడనమాట. అందుకనే తొందరగా పెట్టేస్తున్నారు 11 రోజులకే. మాకెవరికి 11 రోజులకి మా పిల్లలకి అది పెట్టలేదండి. 5వ నెలని, 9వ నెల, 11వ నెల ఇంకోండి దేవర పెళ్ళి అయితే వచ్చేసాము. ఇదేనండి ఆళ్ళ అత్తవారిల్లు. మొత్తం అన్నదమ్ముల ఇల్లు లైన్‌గా ఉంటాయండి అందరూని. ఇగోండి హోమం ముందు శాంతి పూజలయి అయిపోయాయిలెండి. తర్వాత నీళ్ళ చూడడం అన్నీ అయిపోయినాయి అక్కడ. ఈ పంతులు ఎవరంటే ఆ ఇంటి పక్కన అడ్డరోడ్లనమాట. అమ్మాళ్ళ ఊరు అడ్డరోడ్డు తమ్ముడాళ్ళదని. ఆ ఇంటి పక్కన బ్రహ్మంగారి గుడి ఉందండి. అందులోని పంతులు గారు డైలీగా బ్రహ్మంగారికి పూజ చేస్తూ ఉంటారనమాట. ఈళ్ళు ముగ్గురును. ఆ కూర్చున్న అతను కూడా పంతులు గారేనండి. అంటే వీళ్ళిద్దరికి పెద్దనమాట అతను. అతనే చేయిస్తాడనమాట ప్రతీదీ కూడా. మా వాళ్ళందరికీ కూడా అతనే వస్తారు. అతని చెయ్యి కూడా చాలా మంచిదండి పంతులు గారికి. కాకపోతే ఎక్కువసేపు అతను కూర్చోలేరనమాట. అందుకని ఆళ్ళిద్దరి చేత చేయిస్తున్నారు. పక్కనుండి అన్నీ చెప్తారనమాట. ఇంగోండి మా మరదలు, మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు జుట్టు చూడండి పాపం. ఆళ్ళ అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు తల తీయించుకుంటాడనమాట ఎళ్ళి. మొత్తం పూజ అది బాగానే జరిగిందండి. బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే 1 అయిపోయిందండి. పూజ అవుతూనే ఉంటుంది. అందరూ భోజనాలు కానిచ్చారనమాట. మొత్తం చూడండి 200 మంది జనం దాకా వచ్చారండి. అందరూ చుట్టాలేలెండి. బయట వాళ్ళు ఎవరు లేరు. మొత్తం అందరూ చుట్టాలు. ఆ వీధిలో వాళ్ళనమాట. అంతే అండి. ఇంకెవరికి పెద్దగా చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అవ్వలేదు కదండీ డెలివరీ అయ్యి. బాబు బర్త్‌డేకో ఎప్పుడో మొత్తం అందరూ చెప్పుకుంటున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇంటి పేరోళ్ళకి మైలు ఉంటది కదండీ కొంచెం. అంటే పురుడు స్నానానికి అది ఉంటది కదా! ఇంటి పేరోళ్ళు ఆళ్ళుననమాట. మొత్తం మా చిన్నాన్నగారు, పెదనాన్న మొత్తం అందరూ వచ్చారండి. మా చెల్లాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు. ఆళ్ళందరూ లోపల ఉన్నారనమాట. ఇంగ కొంచెం మేమైతే తెలుస్తది రవివారం దేవరా పెళ్ళి. ఉంటదండి అమ్మవారు. మంచి అమ్మవారండి. అనుకునేది అనుకున్నట్టుగా జరుగుతదనమాట. మీరెప్పుడైనా కంపల్సరీగా గుడికి అయితే వెళ్ళండి. ఇంగోండి మా ఆయన గారి ఫ్రెండ్ అనమాట ఈవిడ. ఎప్పుడొచ్చినా మాట్లాడుతూనే ఉంటది గుడి దగ్గర. ఇంగోండి మొత్తం డామ్ అంతనా. అలా చిన్న వీడియో అలా తీసాననమాట. నీరు మొత్తం ఆరిపోయిందండి. నీరైతే ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. ఇదే నీరుంది. ఈ వర్షాలు కూడా ఇప్పుడు వచ్చే నెల నుంచే స్టార్ట్ అవుతాయి తప్ప ఈ నెల నుంచి ఏం స్టార్ట్ అవ్వవు కదండీ. ఇగో డామ్ దగ్గర కూర్చున్నాను అనమాట. గేట్ దగ్గర కూర్చున్నా. ఇగోండి గేట్లు. ఇంకా సరిగ్గా తీయలేదండి. ఫోన్ ఎక్కడ పడిపోతుందో కిందనని చాలా భయం. మా ఆయన అన్నాడు ఫోన్ కానీ పడిపోయిందని నీ పని అయిపోద్దని పక్క నుంచే అంటూ ఉంటే నాకు నవ్వొచ్చేసేది. ఇంకోండి గర్ల్స్ హాస్టల్ అనమాట ఇది దేవరాపల్లి. హాస్టల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. పక్కనే పోలీస్ స్టేషన్ వల్ల చాలా సెక్యూరిటీగా ఉంటుందండి. ఎవరన్నా పిల్లలు జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దేవరాపల్లి చాలా బాగుంటుందండి. ఇగో పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుందన్నమాట. గిండిదంతా